ధరని సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగు వారికే గర్వకారణం అని ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు అన్నారు. పల్నాడు గడ్డకే ప్రత్యేక గుర్తింపు తెచ్చిన అభ్యుదయవాది అని కొనియాడారు. 4.5 దశాబ్దాలుగా రచయిత, న్యాయవాదిగా శ్రామిక లోకానికి సుపరిచితమైన వ్యక్తి అని అన్నారు. వినుకొండ నియోజకవర్గవాసికి ఇంతటి గౌరవం దక్కడం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు. కొత్తపేట 6వ వార్డు నందు వేంచేసి ఉన్న శ్రీ మహాగణపతి దేవాలయం ఆవరణలో శ్రీ అభయ విఘ్నేశ్వర చారిటబుల్ సేవా ట్రస్ట్ ద్వారా సంకటహర చతుర్దశి సందర్భంగా 108 కలశాలతో స్వామివారికి మహాభిషేకం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాలి శ్రీనివాసరావు, 6వ వార్డు కౌన్సిలర్ గంధం కోటేశ్వరరావు, పొలగం శ్రీనివాసరావు, ఒంగోలు హనుమంతరావు, వల్లంశెట్టి విశ్వనాథ్, కొత్తమాస వెంకటనారాయణ, పులిగొండ శ్రీనివాసరావు, సుతారం శ్రీనివారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగినది. నూజండ్ల మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన గంగినేని రాఘవకు గ్రామస్తులు ఏకగ్రీవంగా నీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనను శ్రీ అభయ విఘ్నేశ్వర చారిటబుల్ సేవా ట్రస్ట్ ద్వారా వారు ఘనంగా శాలువ పూమాలతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా గంగినేని రాఘవ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ప్రతి నెల జరిగే సంకటహర చతుర్థి కార్యక్రమానికి 5 నెలల పాటు ప్రసాద వితరణ స్వామివారికి సమర్పిస్తానని మహాగణపతికి మొక్కుకున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ రాఘవ, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్యాల శ్రీనివాసరావు, గోవిందయ్య, గుండా సుబ్బారావు, సెన్శెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల శ్రేయస్సే పరమావధిగా రోడ్డు ప్రమాదాలు లేని పట్టణంగా వినుకొండను తీర్చిదిద్దుటకు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ఆదేశం మేరకు వినుకొండ పట్టణంలో ప్రమాదాలకు కారణభూతంగా మారి వాహనదారులను ఇబ్బందులు సృష్టిస్తూ రోడ్డు మీద సంచరించే ఆవులను పట్టి సంరక్షించడం సెప్టెంబర్ 18వ తారీఖున వినుకొండ మున్సిపల్ కమిషనర్ రాకుండా నేటికి 14 ఆవులు మున్సిపల్ కార్యాలయం సంరక్షణలోనే గత 90 రోజులుగా ఉన్నవని, వాటికి వెటర్నరీ వైద్యుడి చేత వైద్య పరీక్షలు నిర్వహించి చిలకలూరిపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ధర్మసంఘం గోశాలకు శనివారం నాడు తరలించుటకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కమిషనర్ పేర్కొన్నారు. ఈ తరలింపు కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.